ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్న 5గురుపై కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ర్యాగింగ్ చేసినా సహకరించిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. మరొకవైపు 5గురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని బలోపేతం చేస్తామంటున్న ప్రిన్సిపాల్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ పైన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీనియర్ల పైన కేసులు కూడా నమోదయ్యాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా యాక్టివ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ర్యాగింగ్ అంశం అంటే గతంలో ఎప్పుడు ఇంత సీరియస్గా లేకున్నా కానీ ఈసారి కొంత అది తీవ్ర రూపం దాల్చింది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది 23rd సాటర్డే రోజు జరిగింది. ఒక ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, మళ్ళీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో అటెండెన్స్ మార్కింగ్ విషయంలో హాస్పిటల్లో ఒక విభాగంలో, గైనకాలజీ విభాగంలో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత అదే రోజు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి హౌస్ సర్జన్స్ హాస్టల్లో మళ్ళీ కొంచెం ఘర్షణ అనేది చిన్న చోటు చేసుకుంది. అది కేసు కూడా నమోదైంది. కాబట్టి మేము నిన్న 25th రోజు ఉదయం 10 గంటలకు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి ఈ ఇరు వర్గాల వైపు నుండి మేము వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి తర్వాత యునానిమస్గా యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనికి పనిష్మెంట్ ఈ 6 నెలలు సస్పెన్షన్ ప్లస్ పర్మనెంట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద హౌస్ సర్జన్స్ క్వార్టర్స్ హౌస్ సర్జన్స్ హాస్టల్ అని డిసైడ్ చేయడం జరిగింది. అంటే సార్, విద్యార్థి పైన దాడి అంటే కొట్టేదాకా వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఏం సజెషన్ ఇస్తున్నారు? అంటే వీళ్ళ విద్యార్థులు అందరికీ నేను సూచించేది ఏంటంటే ఈ మెడికల్ కళాశాల విద్యార్థులందరూ ఎంతో కష్టపడితే కానీ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా ఈ కళాశాలకు వచ్చిన మోటో ఇస్ టు బికమ్ ఎ కాంపిటెంట్ డాక్టర్. కాబట్టి ఆ మోటో అట్లాగే, ఆ ఎయిం అట్లాగే పెట్టుకొని అనవసరంగా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నా సూచన. మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు పేరెంట్స్ కానీ అందరూ కూడా. వాళ్ళ ఆశలను మీరు ఇచ్చేయని వాళ్ళకి అవుతారు. అంటే ఎంతమంది పైన చర్యలు తీసుకుంటారు? వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదయ్యాయి? 5 స్టూడెంట్స్ని మేము 5 హౌస్ సర్జన్స్ని మేము సస్పెండ్ చేశాము. వాళ్ళ మీద కేసు అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కేస్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. సార్, సస్పెండ్ అయితే మళ్ళీ తర్వాత వాళ్ళకు ఏంటి సార్? 6 నెలల తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళని మళ్ళా. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అది అనవసరంగా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి ఏదో క్షణికావేశంలో ఏదో ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఇవి పాల్పడకుండా ఉండి వాళ్ళు చదువుకొని మంచి కాంపిటెంట్ డాక్టర్స్ కావాలని మా ఆశ. మేము కోరుకునేది కూడా అదే. అనవసరంగా వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నేను చెప్తాను. సో ఇప్పటికీ ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా యాక్టివ్ చేశామంటున్నారు. విద్యార్థులను సస్పెండ్ కూడా చేశామంటున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా, అంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి మెడికల్ స్టూడెంట్స్ బుద్ధిగా చదువుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ర్యాగింగ్ ఇష్యూ పూర్తిగా సమసిపోయిందని చెప్పవచ్చు. పోలీసులు కూడా వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. 6 నెలల పాటు వాళ్ళకు సస్పెన్షన్ కూడా విధించారు. ఇది మెడికల్ కాలేజీ అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్ పంచారెడ్డి, ఐ న్యూస్, నిజామాబాద్.